హాయ్, దిస్ ఈజ్ మురళి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే కల్కి మూవీ గురించి ఒక స్మాల్ రివ్యూ. యాక్చువల్లీ కల్కి మూవీ ఫస్ట్ షో చూసేసాను. బట్ చూసిన తర్వాత చాలా మంది యూట్యూబ్లో మూవీ చూసిన తర్వాత కొంతమంది నెగిటివ్గా, కొంతమంది పాజిటివ్గా, కొంతమంది అయితే ఎక్స్ట్రాడినరీ మూవీ అని చెప్పేసి రివ్యూస్ చెప్తూ వచ్చారు. బట్ అందులో ఉన్న సన్నివేశాలు అండ్ అలాగే ఆ స్టోరీ ఏంటా అనేది ఈ రోజు నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎందుకంటే ఎవరైనా మూవీ చూడాలనుకున్న వాళ్ళకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అలాగే మూవీ ఎలా ఉండేది అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మూవీ అయితే వెళ్ళి చూస్తారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి, ఎందుకంటే వీడియో ఎండింగ్ దాకా చూసి తెలుస్తుంది లాస్ట్ ట్విస్ట్ ఏంటి అని చెప్పేసి. అండ్ అలాగే చాలా మంది కల్కి మూవీ గురించి ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్, సెకండ్ హాఫ్ హై లెవెల్ అంటున్నారు. బట్ మూవీ అయితే యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా కాకుండా యాజ్ ఏ ఒక వీక్షకునిగా అంటే ఒక ప్రేక్షకునిగా అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్తాను. ఎందుకంటే మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ తక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న అశ్వత్థామ అంటే మన అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ మాత్రం పీక్ లెవెల్లో ఉంది. అండ్ అలాగే దీపికా పదుకొని గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ కమల్ హాసన్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆయన లోకనాయకుడు, దశావతారం. అండ్ అతనికి ఆ విధమైన క్యారెక్టర్స్ అయితే సూపర్ అని చెప్పాలా. ఎస్పెషల్లీ నాగశ్విన్ గారికి చాలా థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మా ప్రభాస్ గారిని ఈ విధంగా చూపించారు కాబట్టి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఈ గురించి చెప్పుకుంటూ ఉంటే చాలా బోరింగ్ ఉంటుంది. ఓకే, ఒక చిన్న ఎక్స్క్యూజ్ అంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ అలాగే మీ విలువైన కామెంట్లు చెప్పడం కూడా లేదు, ఎందుకంటే మీరు చెప్తే కదా నేను ఏదైనా మార్చుకోవాలా, లేకపోతే ఏదైనా వీడియో చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. బట్ ప్లీజ్ మీకు ఈ వీడియోలు వచ్చితే లైక్ చేయండి, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మరిన్ని మంచి వీడియో చేయడానికి నాకు ఒక సపోర్టింగ్గా ఉంటుంది. బట్ టాపిక్లో అయితే వెళ్ళిపోతాం. యాక్చువల్లీ కల్కి మూవీ అశ్వత్థామ శ్రీకృష్ణతో మొదలవుతుంది. అంటే కురుక్షేత్ర యుద్ధంలో లాస్ట్ మిగిలిన అశ్వత్థామతో స్టార్ట్ అవుతుంది. బట్ అశ్వత్థామ ఏం చేస్తాడంటే పాండవులు ఎవరు కూడా ఉండకూడదు, అంటే వాళ్ళ వంశస్థులు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పి చివరి ఎవరైతే కడుపులో అంటే అభిమన్యు వాళ్ళ వైఫ్ అనుకుంటా, ఆమె కడుపులో ఎవరో పరిచితుడు ఉంటారు, అతను ఉన్నప్పుడు అతను కూడా సంహరించాలని చెప్పేసి ఒక అస్త్రాన్ని అయితే ప్రయోగిస్తాడు. బట్ అతని కడుపులో చనిపోతాడు. బట్ అది కురుక్షేత్రం నెక్స్ట్ టాపిక్. అది దాని గురించి చెప్పుకోవాలంటే మహాభారతం చదవాలా, మహాభారతం చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా. బట్ నెక్స్ట్ అయితే ట్రై చేస్తాను. బట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన స్టోరీ మన ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంటుందంటే బుజ్జితో. అంటే బుజ్జి ఎవరు అంటే ఒక స్మాల్ థింగ్, బట్ ఏంటి అంటే మెయిన్ క్యారెక్టర్ అంటే ప్రభాస్ గారికి సపోర్టింగ్ క్యారెక్టర్. బుజ్జితో ప్రభాస్ గారు చాలా ఫ్రెండ్లీగా, చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ మూవీలో ఏంటి అంటే ప్రభాస్ గారు కామెడీ చేశారు, ప్లస్ వచ్చి తన యాక్టింగ్ చూపించారు, అంటే కామెడీతోనే యాక్ట్ చేశారు. దాంట్లో ప్రభాస్ గారు వచ్చి క్యాంపస్ అని ఒక పెద్ద నగరం అయితే ఉంటుంది. అంటే కాశీ నగరం, అంటే మన కలియుగం ఎండింగ్లో ఏ నగరం మిగులుతుందంటే ఎండింగ్లో కాశీ నగరం మిగులుతుంది. కాశీ నగరం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం చూసిన కాశీ నగరం అయితే కాదు, ఎందుకంటే గంగా నది పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. అండ్ అలాగే ఎక్కడ చెట్లు ములవవు. అండ్ అలాగే అక్కడ మనం ఇప్పుడు ఏదైతే తింటున్నామో ఆ తిండి దొరకడం కూడా కష్టమే. బట్ నీరు కూడా దొరకని పొజిషన్ ఉంటుంది. నీరు ఎవరన్నా అడిగితే ఫ్రీగా అయితే ఎవరు ఇవ్వరు అని చెప్పేసి ఒక స్మాల్ డైలాగ్ అయితే ఉంది. బట్ ఆ డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వస్తుంది. బట్ ఈ మూవీలో ఏంటి అంటే చాలా మంది యాక్టర్స్ అయితే వర్క్ చేశారు, ఎస్పెషల్ డైరెక్టర్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ అలాగే ఎప్పటికీ నాకు ప్రియమైన వ్యక్తి మన ఇండియాలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్ గారు రాజమౌళి గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. రాజమౌళి గారు కూడా మంచి యాక్టింగ్ చేశారు. అంటే యాక్టింగ్ అంటే జస్ట్ 1 minute అనుకుంటా బాగా యాక్ట్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ స్టోరీ బై చూస్తే కలియుగం ఎండింగ్లో ఎలా ఉంటుంది అంటే ఈ కల్కి అవతరించడానికి కారణం ఏంటి అంటే కల్కి ఎలా అవతరిస్తాడు, కల్కి అవతరించేటప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు, అంటే ఒక దేవుడు అంటే దశావతారంలో 10వ అవతారం కల్కి జన్మించడానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు. అండ్ అలాగే ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే అశ్వత్థామ గురించి. అశ్వత్థామ గారు అమితాబ్ బచ్చన్ గారు మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే యాక్ట్ చేశారు. నిజం చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ సార్, ఎందుకంటే అంత వయసులో కూడా చాలా బాగా అద్భుతంగా అయితే యాక్ట్ చేశారు అమితాబ్ బచ్చన్ గారు. అండ్ అలాగే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ లో మాత్రం లీనమైపోయారు. అంత ఇదిగా అంటే అశ్వత్థామ ఇలా ఉంటాడు అన్నట్లు వారు యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ దీపికా పదుకొని గారు మామూలే, ఆల్రెడీ బాలీవుడ్ లో గ్రేటెస్ట్ యాక్టర్, అటువంటి యాక్టర్ మళ్ళీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సూపర్ గా చేసినారు.
అండ్ అలాగే చెప్పుకోవాలంటే కమెడియన్స్ అయితే బ్రహ్మానందం గారు కొంచెంసేపు ఉంటుంది. అండ్ లాస్ట్‌లో క్లైమాక్స్ సీన్ అయితే ఉందండి. క్లైమాక్స్ సీన్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే కన్నా మీరు హాల్‌లో పోయి చూడడమే బెస్ట్. ఎందుకంటే క్లైమాక్స్ సీన్‌లో అశ్వత్థామ సోదరుడు అంటే కురుక్షేత్రంలో అశ్వత్థామ సోదరుడు ఉంటారు. అశ్వత్థామ సోదరుడు ఎవరు? అతనికి ఎలా అంటే ఆ అశ్వత్థామ సోదరుడు దీంట్లో వచ్చాడా లేదా? అశ్వత్థామ సోదరుడు వచ్చిన తర్వాత ఏమైంది? బట్ ఇక్కడ విజయ్ దేవరకొండ గురించి చెప్పాలా? విజయ్ దేవరకొండ గారు కూడా అర్జునుడిగా యాక్ట్ చేశారంటే దీంట్లో ఇంకా అంటే ఇప్పుడైతే నాగార్జున గారు ఈ మూవీని కన్క్లూజన్ లో పెట్టారు. కన్క్లూజన్ లో పెట్టినా కూడా నెక్స్ట్ ఏమవుతాది, నెక్స్ట్ ఏ లెవెల్లో ఉంది, బట్ ఈ స్టోరీకి ముందు ఏం జరిగింది అంటే ఈ స్టోరీ దేని బేస్ చేసుకునేదని చెప్పేసి ఈ మూవీ అయితే ఆధారపడి ఉంటుంది. బట్ సినిమా అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీ. బట్ ఎవరు మిస్ కావద్దండి. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ చూడొచ్చు, చిన్నపిల్లలు చూడొచ్చు. ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి వల్గర్ సీన్స్ అయితే లేవు. అండ్ మన పిల్లలకి చూపించడం మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా ఉంటది, కలియుగం ఎండింగ్ ఏ విధంగా ఉంటది, ఒకవేళ కలియుగం ఎండింగ్ లో ఏం దొరుకుతుంది, ఏం దొరకదు, అండ్ అలాగే కలియుగం లాస్ట్ లో ఏ నగరం మిగులుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే శంబాల నగరంలో శోభన గారు అంటే చాలా ఏళ్ల తర్వాత అయితే నేను శోభన గారు చూడడం జరిగింది. ఐ థింక్ నేను శోభన గారిని రౌడీ అల్లుడు అంటే చిరంజీవి గారితో చూసిన సినిమాస్ లో అయితే ఎక్కువ చూశాను. బట్ ఇప్పుడు లాస్ట్ రీసెంట్ గా అయితే కలికిలో చూశాను. శోభన గారు కూడా మంచి యాక్టర్. ఎవరైనా సినిమా ప్రివ్యూలు ఉంటే ఖచ్చితంగా అయితే మూవీ అయితే వాచ్ చేయండి. బట్ మూవీ టోటల్ గా చెప్పాలి అంటే ఎక్స్ట్రాడినరా అటర్ ఫ్లాప్ అయితే చెప్పాను కానీ సూపర్ హిట్. ఎందుకంటే ఆ మూవీలో ప్రభాస్ తక్కువ కనిపించినా కూడా అక్కడ ఆ మూవీకి తగ్గట్టు క్యారెక్టర్ అదే కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరు వెళ్ళి చూసడానికి ట్రై చేయండి. బట్ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ. మూవీలో ఏది మిస్ కావద్దండి. మూవీ మాత్రం సూపర్ గా ఉంటుంది. బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.